హాయ్ అండి. టేస్టీగా మిరగాయ బజ్జీలు ఏ విధంగా వేసుకుందామో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా పెద్ద మిరగాయని నీట్గా వాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా ఘాట్ల కింద అయితే మిరగాయలని ఘాట్లు పెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోనే 1 కప్పు 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. అందులోనే సాల్ట్, కొద్దిగా కారం, వాము తీసుకుంటున్నానండి. వాము కొద్దిగా బ్రష్ చేసి వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత అయితే ఇవన్నిటిని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం. ఇలా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకుని మనం పిండిని అయితే కలిపేసుకోవాలి. బాగా పల్చగా కాకుండా, బాగా గట్టిగా కాకుండా మనకి మిరగాయకి అంటుకునే విధంగా పిండిని అయితే కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండిలో మిరగాయలను అయితే డిప్ చేసుకోవాలి. ఇలా ముంచుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకటొకటిగా అన్నీ వేసేసుకోవాలి. మీకు పలుచగా వస్తున్నాయంటే మళ్ళీ తీసుకుని ఇంకొకసారి మళ్ళీ పిండిలో వేసుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకుంటే కొంచెం లావుగా అయితే వస్తాయి. పిండి ఎక్కువ పడుతుంది బజ్జీలకి, అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకసారి వేస్తున్నానండి. ఒకసారి ముంచుకొని బజ్జీలు అయితే వేసేస్తాను. ఇలా వేగిన తర్వాత మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బజ్జీలు తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే టేస్టీగా వేడి వేడి మిరగాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే